లేదు బాబు. మేము కొన్ని సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నాం. సీక్రెట్సా? మీ మధ్యలో సీక్రెట్స్ ఏ ఉంటాయి? సీక్రెట్స్ అంటే ఎవరికి చెప్పకూడదు కదా. మీరు కూడా అలా అడగకూడదు బాబు. నువ్వేంటి ఇక్కడ? లోపల నీ కోసం చూస్తున్నారు, వెళ్ళు. వెళ్తానులే బాబు, కాసేపు మాట్లాడుకుంటాము. ఏంటి మాట్లాడుకునేది? ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలని వచ్చాడా, నీతో మాట్లాడాలని వచ్చాడా? వాడెక్కడమ్మా? అదడగాలనే వచ్చాను. సడన్ గా మాయమైపోయాడు. మా బావ అంతే, బాగా అల్లరి చేస్తాడు. కృష్ణుడే అనుకో. నువ్వు నోర్మయ్. ఆ అమ్మాయి మరోలా అర్థం చేసుకుంటుంది. నాకు ప్రేమ్ బాగానే అర్థమయ్యాడంటీ. అలా అయితే ఇబ్బంది లేదులేమ్మా. ఓకే ఆంటీ, మరి మేము బయలుదేరుతాం. అలాగేనమ్మా, పద. బావెక్కడా బావెక్కడా అని అన్నావు కదా, అదిగో అక్కడ మాయమై ఇదిగో ఇక్కడ తేలాడు. యశ్వంత్ గారు, నిషా బయలుదేరుతుందండి, రండి. ఓకే, మనం రేపు కాలేజీలో కలుద్దాం. బాయ్ బాయ్. నిషా, వెళ్దామా? పద. నువ్వేంట్రా అలాగే ఉన్నావు? మీ బావమరిది వాళ్ళు వెళ్తున్నారు కదా, రా. ఇదేంటి అమ్మగారు, నీ బామ్మర్ది అంటున్నారు? నన్ను కొడుగ్గా చూసేటప్పుడు చిన్నబాబు గారి బామ్మర్ది నాకు బామ్మర్దే కదా, అదే అంటున్నారు. అంతే అంతే. రండి. బాయ్ ఆంటీ. ఏంటి? మామ్, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏదైనా మాట్లాడాలంటే నువ్వు రావాలి. తనని కూడా తీసుకొచ్చావు అంటే మాట్లాడాల్సిన విషయం నీదా తనదా? ఇద్దరి విషయం కాబట్టే తనని తీసుకొచ్చాను. అవునా? ఏంటది? రోజా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటోంది. అవునా? మంచి నిర్ణయమే తీసుకుంది. మరి రోజా వెళ్ళినప్పుడు తనతో పాటు నేను వెళ్ళాలి కదమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? తను వెళ్తే నువ్వెళ్ళడమేంటి? తను నన్ను నమ్మొచ్చింది మో. ఈ ఇంట్లో ఉండలేక తను వెళ్ళిపోతుంది అంటే దానికి కారణం నేనే అవుతాను. కాబట్టి తనతో పాటు నేను వెళ్ళక తప్పదు. ఇప్పుడేమైంది? ఎందుకు వెళ్తానంటున్నావు? రోజా తనకి ఇంట్లో వాల్యూ లేదని బాధపడుతుంది. కోడలిగా నేను ఈ ఇంటికి వచ్చానే కానీ నాకంటూ ఎవరి దగ్గర విలువుంది? వచ్చిన వాళ్ళకి నేనెవరో తెలీదు, ఏంటో తెలీదు. కనీసం నా గురించి చెప్పేవాళ్ళు కూడా లేరని బాధపడుతుంది మో. ఓ, వాల్యూ కావాలంటనా? ఇప్పుడు తన వాల్యూ పెరగాలి అంటే ఏం చేయాలంట? వాల్యూ కోసం తనేమీ కోరకూడని కోరికలు ఏమీ కోరడం లేదు మో. ఎలాగూ మా మ్యారేజ్ జరిగిపోయింది. తర్వాత కొత్త జంటకి రిసెప్షన్ చేస్తారు కదా, అది మాకు చేయలేదు కదా. రిసెప్షన్ అరేంజ్ చేసి మన వాళ్ళందరినీ పిలిచి రోజాని ఈ ఇంటి కోడలిగా
అందరికీ పరిచయం చేస్తే బాగుంటుంది. అవునా? ఇది నీకొచ్చిన ఆలోచన లేదా తనదా? లేదు మా, ఇద్దరం కలిసి ఆలోచించాం. ఫైనల్గా రిసెప్షన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆ విషయమే నీకు చెప్పాలని వచ్చాం. నీకోసం రోజాని ఇంట్లోకి రానిచ్చానే గాని. సర్లే, ఇప్పుడు ఎవరిని ఎందుకులే గాని ముందా జ్యూస్ తాగు. తాగు. సరే, ముందే జ్యూస్ తాగు. 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 నాకు నిద్ర వచ్చేస్తుంది. ఆఫ్ చేయి. ఆ టీవీ ఆఫ్ చేయి. పడుకుందాం. రమా, ఏమైంది?